తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 14.2% బడ్జెట్ లో అప్పులకు వడ్డీలు అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2017-2018లో ఓడి తెచ్చుకుంటే 5 రోజులలో చెల్లించే వాళ్ళం. కానీ 2023-24 వస్తాలకే 121 రోజులు అవుతా ఉంది. అదే కాకుండా 2016-17లో 34 రోజుల్లో చెల్లించేవాళ్ళు. తర్వాత ఇప్పుడు 2023-24లో ఓడి తీసుకొస్తే 154 రోజుల్లో చెల్లించే పరిస్థితి. అదే కాకుండా 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 72,658 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆ రోజు నుంచి మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు గ్యారెంటీ లోన్లు 4,37,223 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు మరొక 3,14,484 కోట్ల రూపాయలు ఉంది. ఈ రెండు కలిపినప్పుడు 7,38,707 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అది కాకుండా 40,154 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బాకీ పెట్టిపోయిండు కేసీఆర్ గారు. అది కాకుండా ఇతర పేమెంట్లకు సంబంధించి ఇంకా 1,09,470 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 8,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయిండు కేసీఆర్ గారు. ఇవన్నీ కలిపినప్పుడు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల చిల్లర దాటిపోయినటువంటి పరిస్థితి. అదే కాకుండా FRBM లో బడ్జెట్ లో పరంగా తీసుకున్నటువంటి రుణాలు 2014-2015లో ఆనాడు వడ్డీలు చెల్లించేది 6,954 కోట్ల రూపాయలు కిస్తీ రూపాయలు చెల్లించే వాళ్ళం. 2023-24 వచ్చేసరికి అది 36,866 కోట్ల రూపాయలు చేరింది. అదే కాకుండా బడ్జెట్ అవతల అంటే నాన్ గ్యారెంటెడ్ కావచ్చు కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు ఏదైతే ఉందో 2014-15లో వడ్డీ సంబంధించి 7,254 కోట్ల రూపాయల సంవత్సరానికి చెల్లించేవాళ్ళు. కానీ 2014 తర్వాత అది పెరగడంతో ప్రధానంగా ఇప్పుడు 61,691 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 కోట్ల రూపాయల చిల్లర కూడా వడ్డీలకు చెల్లించినటువంటి పరిస్థితి. అదే కాకుండా బడ్జెట్ రుణాలు దాదాపు 7.49% వడ్డీ రేట్లకు తీసుకురావడం. అదేగా కార్పొరేషన్లు అయితే ఏకంగా 8.9% నుంచి 11.5% వరకు కేసీఆర్ గారు అందిన వరకు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసి తెలంగాణ లూటీ చేసి తెలంగాణ ఆగవాగం చేసి తెలంగాణ ఈ రోజు ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి దిగదార్చిండు ఆనాడు కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ అదేవిధంగా తక్కువ రేట్లలో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాక ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయలు చెల్లిస్తూ అవి చెల్లించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి 600 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే అవి కూడా చెల్లించిన సందర్భం. అదే కాకుండా కేసీఆర్ గారు సర్పంచ్లకు సంబంధించి 1,600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే అందులో 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇదే కాకుండా విద్యార్థుల రియంబర్స్మెంట్ సంబంధించి 5,500 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయాడు కేసీఆర్ గారు. అదే కాకుండా మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయాడు. యాదవులకు 1,100 కోట్ల రూపాయలు డీడీలు కట్టించుకొని వారికి గొర్రెలు ఇవ్వలేదు, వాళ్ళు కట్టిన పైసలు రిటర్న్ ఇవ్వలేదు. అవన్నీ కూడా చెల్లించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, అదేవిధంగా అధిక ధరలతో ఏ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడతలేరు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ అతి తక్కువ ఇన్ఫ్లేషన్ రాష్ట్రం తెలంగాణ. అదే కాకుండా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 17% ఇంప్రూవ్మెంట్ గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ఖర్చులు చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉంటే చూసి ఓరలేక హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.